హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఎబిటెట్ 2024 పేపర్ 2Aకి సంబంధించి బయోలాజికల్ సైన్స్ సిలబస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించిన సిలబస్ని కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. కమ్యూనిటీలో చెక్ చేయండి. లింక్ ఇవ్వడం జరిగింది, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీటెట్ అఫీషియల్ సిలబస్ జూలై 2024. అయితే మనకి సిలబస్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ అని ఇలా ఇచ్చి, మ్యాథ్స్ 30 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 15 మార్క్స్, బయలాజికల్ సైన్స్ 15 మార్క్స్ అని ఇచ్చారు. అంటే మనకి పేపర్ 2A వాళ్ళు దీనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్ ఏమో 30 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 15 మార్క్స్, బయలాజికల్ సైన్స్ 15 మార్క్స్. అయితే మనం ఈ బయలాజికల్ సైన్స్ 15 మార్క్స్కి సంబంధించిన సిలబస్ చూద్దాం. అఫీషియల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది. మనకి ఇలా బయలాజికల్ సైన్స్ 15 మార్క్స్, కంటెంట్ ఏమో 12 మార్క్స్, అదేవిధంగా మెథడాలజీ ఏమో 3 మార్క్స్గా ఇచ్చారు. మళ్ళీ కంటెంట్ని 3 భాగాలుగా విడగొట్టి ఇచ్చారనమాట, 3 పార్ట్స్గా. లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. లివింగ్ వరల్డ్, లైఫ్ ప్రాసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. లివింగ్ వరల్డ్లో ఏమిచ్చారు? లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్ అండ్ అడాప్షన్స్, skeletal parts, bones, joints, cartilage, muscles, movements in animals, cell the basic unit of life, types of cells, cell structures and function, cell division, animal tissues, plant tissues, introduction to microorganisms, useful microorganisms, harmful microorganisms, food preservation, agricultural practices, improvement in crop yields, storage of food from animals, animal husbandry అని లివింగ్ వరల్డ్లో ఇచ్చారు. ఇప్పుడు ఈ లివింగ్ వరల్డ్కి సంబంధించి తెలుగు సిలబస్ చూద్దాం. అంటే తెలుగులో చూద్దాం సిలబస్ని. సిలబస్ కనుక తెలుగులో చూసినట్లయితే, జీవ ప్రపంచం, జీవులు మరియు నిర్జీవులు, జీవుల యొక్క లక్షణాలు, వివిధ రకాల జీవులు, ఆవాసాలు మరియు అనుకూలనాలు, అస్థిపంజర వ్యవస్థ, ఎముకలు, కీళ్ళు, మృదులాస్థి, కండరాలు, జంతువులలో చలనాలు, కణము, జీవుల యొక్క మౌలిక ప్రమాణం, కణాలలో రకాలు, కణ నిర్మాణము మరియు విధులు, కణ విభజన, జంతు కణము, వృక్ష కణము, సూక్ష్మజీవుల ప్రపంచం పరిచయం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు, ఆహారాన్ని నిల్వ చేయుట, వ్యవసాయోత్పత్తులను పెంపొందించుట, ఆహార ధాన్యాలను నిల్వ చేయుట, జంతువుల నుంచి లభించే ఆహారము, జంతు సంరక్షణ గురించి చదవాలన్నమాట ప్రపంచానికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ గురించి చూద్దాం. అవర్ ఫుడ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, మాల్ న్యూట్రిషన్, డెఫిషియన్సీ డిసీజెస్, plants types, plant parts, functions, types of nutrition in plants, autotrophic, parasitic, saprophytic, insectivorous, nutrition in animals, different ways of taking food, digestion in humans, digestion in grass eating animals, feeding and digestion in amoeba, cellular respiration, types of respiration in plants, respiration in animals, respiration versus combustion, photosynthesis versus respiration, circulatory system, human circulatory system, evolution of the transport system in animals, transportation in plants, excretion in human beings, excretion in other organisms, excretion and release of substances in plants, excretion versus secretion, coordination in animals, nervous and endocrine systems, control mechanism in plants, plant hormones, tropic and nastic movements, modes of reproduction, sexual, asexual and vegetative, sexual reproduction in plants, seed dispersal, sexual and asexual reproduction in animals, metamorphosis, reproduction in a placental mammal, man. అంటే ఇక్కడ రిప్రొడక్షన్ ఇన్ ఏ ప్లాజెంటల్ యానిమల్, మ్యాన్. అదేవిధంగా రిప్రొడక్టివ్ హెల్త్, బర్త్ కంట్రోల్ మెథడ్స్, fighting against social ills, adolescence,
and puberty, changes, role of hormones, reproductive phase, variations, Mendel experiments on inheritance, sex determination in human beings, evolution, Lamarckism, Darwinism, evidences of evolution, human evolution. లైఫ్ ప్రాసెస్ లేదా జీవక్రియలకు సంబంధించి సిలబస్ని తెలుగులో చూద్దాం. జీవక్రియలు మన ఆహారము, ఆహారంలోని అంశాలు, సంతులిత ఆహారము, పోషకాలలేమి, న్యూనతా వ్యాధులు, మొక్కలు రకాలు, మొక్కలలో భాగాలు, విధులు, పోషకాలలో రకాలు, మొక్కలలో పోషణ, స్వయం పోషకాలు, పరపోషకాలు, విచ్ఛిన్నకారులు, కీటకాలను తినే మొక్కలు, మాంసాహార మొక్కలు, వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకునే పద్ధతులు, మానవులలో జీర్ణ వ్యవస్థ, గడ్డి మేసే జంతువులలో జీర్ణ వ్యవస్థ, అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణం చేసుకునే ప్రక్రియలు, కణాంతర శ్వాసక్రియ, శ్వాసక్రియ రకాలు, జంతువులలో శ్వాసక్రియ, మొక్కలలో శ్వాసక్రియ, శ్వాసక్రియ దహనము, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ ప్రసరణ వ్యవస్థ, మానవులలో ప్రసరణ వ్యవస్థ, జంతువులలో ప్రసరణ వ్యవస్థ, పరిణామక్రమము, మొక్కలలో పదార్థాల రవాణా వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, మానవులలో విసర్జన వ్యవస్థ, జంతువులలో విసర్జన వ్యవస్థ, మొక్కలలో విసర్జక పదార్థాలు, జంతువులలో నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థలు, నాడీ వ్యవస్థ, మొక్కలలో నియంత్రణ వ్యవస్థ, మొక్కలలో హార్మోన్లు, చలనాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి దశలు, రకాలు, మొక్కలలో లైంగిక అలైంగిక శాఖీయ ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణము, జంతువులలో లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి, మానవులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, గర్భనిరోధక పద్ధతులు, సామాజిక రుగ్మతలపై పోరాటము, కోమర్ దశ మరియు యుక్త వయస్సు వచ్చే మార్పులు, హార్మోన్ల పాత్ర, పునరుత్పత్తి సామర్థ్యము, లింగ నిర్ధారణ, మెండల్ ప్రయోగాలు, ఇతర హార్మోన్లు, జననేంద్రియాల ఆరోగ్యము, పరిణామక్రమము, లామార్క్ డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతాలు, మానవ పరిణామక్రమము. సిలబస్లో కంటెంట్ యొక్క సిలబస్లో థర్డ్ పార్ట్ అయిన అవర్ ఎన్విరాన్మెంట్ గురించి చూద్దాం. అవర్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరమిడ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆన్ ఎకోసిస్టమ్స్, స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్, న్యాచురల్ రిసోర్సెస్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, కన్జర్వేషన్, బయోడైవర్సిటీ, ఫారెస్ట్స్, flora, fauna, interrelation of organisms, advantages of forests, deforestation effects, conservation of forest and wildlife, protecting areas, endangered and endemic species, air and water pollutions, causes, effects and prevention, water sewage, treatment of polluted water, better housekeeping practices, sanitation and disease, alternative arrangement for sewage disposal, global environmental issues, greenhouse effect, global warming, acid rains, nitrogen cycle. ఈ సిలబస్ని మనం తెలుగులో చూద్దాం. మన పర్యావరణం, ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం, ఎకలాజికల్ పిరమిడ్, పర్యావరణ వ్యవస్థపై మానవ కార్యకలాపాల యొక్క ప్రభావము, సహజ వనరులను కాపాడడానికి తీసుకోవలసిన చర్యలు, తరిగిపోయే శక్తి వనరులు, శక్తి వినియోగము, జీవ వైవిధ్యత, అడవులు, వృక్షజాలము, జంతుజాలము, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం, అడవుల వలన ఉపయోగాలు, అడవులను నరికివేయడం వలన కలిగే దుష్పరిణామాలు, అడవులు మరియు వన్యమృగాల సంరక్షణ, రక్షిత ప్రదేశాలు, అంతరించిపోతున్న జీవజాతులు, గాలి మరియు నీటి కాలుష్యం, కారణాలు, ప్రభావాలు మరియు నియంత్రణ వ్యూహాలు, నీరు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటిని శుద్ధి చేయడం, పరిశుభ్రత, అపరిశుభ్రం వల్ల కలిగే వ్యాధులు, మురుగునీటి పునర్వినియోగ వ్యూహాలు, ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, నైట్రోజన్ చక్రము. మనం మెథడాలజీ కనుక చూసుకున్నట్లయితే 3 మార్క్స్ కదా, సైన్స్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ. కాకపోతే ఫస్ట్ ఏంటంటే బయోలాజికల్ సైన్స్ యొక్క డెఫినేషన్, నేచర్, స్ట్రక్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అండ్ ఎకనామిక్ స్టాండర్డ్స్ ఇన్ సైన్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ టీచింగ్ ఆఫ్ సైన్స్, TLM ఇన్ సైన్స్, యూజ్ ఆఫ్ ICT, instructional planning, science laboratory, science teacher changing roles, science curriculum and its transaction, NCF 2005, SCF 2011, science textbooks,
ఎవల్యూషన్, సిసిఈ, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, డిజైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఆఫ్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, శాట్. ఇదే మెథడాలజీ సిలబస్ని కనుక మనం తెలుగులో చూసినట్లయితే జీవశాస్త్రం యొక్క నిర్వచనము, స్వభావము మరియు పరిధి, చరిత్ర, జీవశాస్త్ర బోధన ఉద్దేశ్యాలు, విలువలు, బోధన లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు, విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు, నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో వనరుల వినియోగము, బోధనలో ఐసిటి ప్రభావము, పాఠ్య ప్రణాళిక, సైన్స్ ప్రయోగశాల, సైన్స్ ఉపాధ్యాయుడు అతని పాత్ర, విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, సైన్స్ పాఠ్యపుస్తకాలు, మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది మనకి బయోలాజికల్ సైన్స్కి సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీ.